అందరికీ నమస్కారం. మరి మనం ఇంట్లోనే ఉంటూ మన ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో మనకి ముఖ్యమైనవి 5 పాయింట్లు ఉన్నాయి. ఈ 5 పాయింట్లని కూడా బాగా నాకు తెలిసిన ఆత్మజ్ఞానంలో మీ అందరికీ వివరించడం కోసం మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఆధ్యాత్మికంగా అంటే ఇల్లు వదిలేయాలి, బాధ్యతలు వదిలేయాలి, అడవులకు వెళ్ళిపోవాలి, లేకపోతే గురుకులానికి వెళ్ళిపోవాలి, ఆశ్రమానికి వెళ్ళిపోవాలి, ఇలాంటివన్నీ పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఇవేమీ అక్కర్లేదండి. మీరు మీ ఇల్లు వదలక్కర్లేదు, మీ బాధ్యతలు వదలక్కర్లేదు. మీ యొక్క బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో ఈ ఐదు పాయింట్లలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటంటే మనం చేసుకునే పనుల్ని ప్రతిదీ కూడా సేవగా భావించాలి. ఇప్పుడు ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతుంటే ఆ కార్యక్రమంలోకి వెళ్ళి పనులు చేస్తూ నేనేం పని చేయట్లేదు సేవ అని ఎలాగైతే భావిస్తారో, మీ ఇంట్లో మీకు పనులు ఉంటాయి, చిన్న చిన్న పనులు అంటే వంటగది శుభ్రం చేసుకోవడం, అన్ని కూర వండుకోవడం, లేకపోతే బయట నుంచి షాప్ నుంచి తేవాల్సిన పనులు, ఇంట్లోకి కూరగాయలు తేవాలంటే ఆ పనులు, ఇవన్నీ భారంగా కాకుండా నీ యొక్క సేవ కింద భావించుకోవాలన్నమాట. ఎప్పుడైతే దాన్ని సేవగా భావిస్తూ నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్తావో కర్మయోగం ఉంటుంది అన్నమాట. నీ యొక్క కర్మయోగాన్ని నువ్వు పాటించినట్టు. అంటే ఇక్కడ అర్థం నీ ఇంట్లో నీ పనుల్ని సేవగా భావించాలి. ఫస్ట్ పాయింటే సేవ అన్నమాట. అర్థమైందా? అది. సెకండ్ పాయింట్ వచ్చేసి నీ ఇంట్లో అందరూ లేకముందే ఉదయాన్నే నీ కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళు లెగిసినప్పుడు నువ్వు సమయం ధ్యానం కోసం కేటాయించుకోలేవు. ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తుంటే ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు, లేకపోతే ఎవరైనా తలుపు తట్టచ్చు. నువ్వు ఏదైనా వీడియో పెట్టుకుంటే అవి వీడియో కానీ పాట కానీ పెట్టుకున్నప్పుడు మధ్యలో యాడ్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకుండా మనం ఏం చేయాలంటే చక్కగా పొద్దున్నే బ్రహ్మ ముహూర్తం అంటారు కొంతమంది, లేదు నీ ఇష్టం, ఉదయం లెగ్గానే ఎంతసేపు కేటాయించుకుంటావో నీ కోసం నువ్వు కేటాయించుకోవాలి. దీనినే సమయ నిర్వహణం అంటారు. అంటే నీ యొక్క సమయాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సిన సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నామస్మరణ. అంటే నీకు మామూలుగా ఎంతోమంది దేవుళ్ళని నువ్వు గతంలో అంటే ఆధ్యాత్మికంలోకి రాకముందు నువ్వు ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఎవరో ఒక దేవుడిని నువ్వు పూజ చేసుకుంటూ ఉంటావు, అవునా? నువ్వు వంట చేసినప్పుడు కానీ ఇల్లు తుడుస్తున్నప్పుడు కానీ నీ మనసు ఏం చేస్తుందంటే చంచలం అయిపోతూ ఉంటుంది. నువ్వు పనులు చేస్తున్నంతసేపు నీ మనసు నీ ఆధీనంలో ఉండాలంటే నువ్వు ఈ యొక్క నామస్మరణం చేసుకుంటూ పనులు చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్తావు అనమాట. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి నీకు అది తోడ్పడుతుంది. 4 స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే తెలుసు కదా అందరికీ. ఏదేమని ఒక పుస్తకాన్ని కానీ ఒక గ్రంథాన్ని కానీ రోజులో ఈ 15 నుంచి 20 నిమిషాలు అవ్వచ్చు, 20 నుంచి 30 నిమిషాలు అవ్వచ్చు, 30 నుంచి నీ ఇష్టం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఒక పుస్తకాన్ని నువ్వు ఖచ్చితంగా రోజుకి చదువుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ స్వాధ్యాయం చేసినంతసేపు కూడా నీ మనసు నీ నీ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ 4 ఏమేమి చెప్పుకున్నాం? కర్మయోగం చెప్పుకున్నాం, సమయం కోసం నీ ధ్యానం కోసం నీకు సమయాన్ని కేటాయించుకోవాలని చెప్పాము, నామస్మరణ చెప్పాము. దీన్ని మల్టీ టాస్కింగ్ అంటారు అనమాట. మల్టీ టాస్కింగ్ అంటే ఓ పక్కన నీ బాడీ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది, నీ మనసు ఇంకో పని చేయాలి. ఆ పని ఏంటంటే నామస్మరణ చేసుకోవాలి. నీ ఇష్టం. ఇన్ కేసు నామస్మరణ చేయడం నీకు ఇష్టం లేదు, ఏదైనా ఆధ్యాత్మికానికి సంబంధించిన పాటలు ఉంటాయి, మన పత్రిజీ గారి ఎన్నో పాటలు ఉంటాయి, ఆ పాటలైనా మనసులో పాడుకోవచ్చు, లేకపోతే వింటూ పని చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇదేంటి ఏ నామం లేదు, ఏ జపం లేదు, కేవలం శ్వాసను గమనిస్తే చాలు అంటున్నారు, మరి ఇదేంటి అనే డౌట్ మీకు రావచ్చు. ధ్యానం చేసేటప్పుడు ఆ రూల్స్ పాటించండి, పని చేసినప్పుడు నామస్మరణ చేసుకోండి. అర్థమైందా? అది నేను చెప్పింది. ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా ఈ 4 పాటించుకుంటూ
ఎప్పుడైతే మన ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నామో నువ్వు ఇల్లు వదలక్కర్లేదు, నీ పిల్లల్ని వదలక్కర్లేదు, నీ బాధ్యతలు వదలక్కర్లేదు. హ్యాపీగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నువ్వు ఎదగడానికి ఆధ్యాత్మికంలో ఈ 4 సూత్రాలు ఖచ్చితంగా పాటించండి. ఎప్పుడైతే ఈ 4 సూత్రాలు పాటిస్తూ మనం నిర్వర్తిస్తున్నామో ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంలోకి ఎదుగుతారనమాట. అంటే ఇంట్లోనే ఉంటూ ఎంత ఈజీగా ఎదగచ్చో మనకి తెలుసుకోవాలన్నమాట. ఓకే, అడవులకి వెళ్తారు, అడవులకి వెళ్తే ఏమొస్తుంది? నీకు డిస్టర్బెన్స్ లేదుగా, ఉన్నది ప్రశాంతమైన స్థలాన్ని నువ్వు ఎంచుకోగలుగుతావు, అంతేనా? అది నువ్వు ఇంట్లో కూడా ఏర్పరచుకోవచ్చు. అదే నీ యొక్క ప్రైవేట్ రూమ్ కింద నువ్వు క్రియేట్ చేసుకో. నీకు ఇంట్లో మీ ఫాదర్ రూమ్ ఉండొచ్చు, 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉండొచ్చు, గెస్ట్స్ వస్తే వాళ్ళకి ఇవ్వడం కోసం రూమ్ ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ అలా రూమ్స్ ఉంటాయి కదా. అన్న రూమ్లో ఒక రూమ్ని కేటాయించుకో. ఆ రూమ్కి నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళని రావద్దని చెప్పు, ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పు, అంతే, సింపుల్. దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనకి తోడయ్యేదే ఈ యొక్క ఆధ్యాత్మికతలో మనం నేర్చుకోవాల్సిందే. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఇంట్లోనే ఉంటూ ఎలా ఎదగచ్చు అనేది నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను చెప్పిన ఈ 4 పాయింట్లు కూడా ఎంతమంది నిర్వర్తిస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.